నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందన్న మోదీ. సమిష్టి కృషికి అసలైన ఉదాహరణగా కుంభమేళా అని వెల్లడి. అర్హత ఉన్న వారందరికీ పెన్షన్ వస్తుందని మంత్రి కొండపల్లి భరోసా. 50 ఏళ్లు పైబడిన వారికి అందించే యోచనలో ఉన్నట్టు ప్రకటన. పవన్ ను తమ్ముడు అని పిలవాలంటేనే సిగ్గుగా ఉందన్న కేఏ పాల్. చర్చిల జోలికి రావడం మంచిది కాదని హెచ్చరిక. డిఫెన్స్ లో విశాఖ వైసీపీ కూటమి చెంతకు మహిళా కార్పొరేటర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో కుంభమేళా గురించి ప్రస్తావించారు. కుంభమేళా ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందని మోదీ తెలిపారు. ఢిల్లీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రయాగరాజ్లో కుంభమేళా విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషికి అసలైన ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు. కుంభమేళా విజయవంతం చేసేందుకు ఎందరో తమ వంతు పాత్ర పోషించారని, ఆ కర్మయోగులందరికీ తన ధన్యవాదాలను తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఆనవాలైన భారత సంస్కృతి కుంభమేళాలో ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాల కారణంగా దేశాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత కుంభమేళాతో గొప్పగా చాటుకుందని పేర్కొన్నారు. మహాకుంభమేళాలో యువతరం పెద్ద ఎత్తున పాల్గొనడంపై కూడా ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను యువత సగర్వంగా అందిపుచ్చుకుందని వ్యాఖ్యానించారు. अयोध्या के राम मंदिर प्राण प्रतिष्ठा समारोह में हम सभी ने ये महसूस किया था कि कैसे देश अगले 1000 वर्षों के लिए तैयार हो रहा है। इसके ठीक 1 साल बाद महाकुंभ के इस आयोजन ने हम सभी के इस विचार को और दृढ़ किया है। देश की ये सामूहिक चेतना देश का सामर्थ्य बताती है। ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వడంపై స్పష్టతనిచ్చారు. 50 ఏళ్లు పైబడి అర్హత ఉన్న చేనేత కార్మికులకు పెన్షన్ పంపిణీ జరుగుతోందని, వితంతువులు, వికలాంగులు ఇలా అర్హత కలిగిన వారికి అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అర్హత కలిగిన 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించే యోచనలో ఉన్నట్టు, దానికి కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. అంటే ఇక్కడ 50 ఇయర్స్ పెన్షన్ గురించి చెప్తున్నా అధ్యక్ష. మరి అంతేకాకుండా 20 బడ్జెట్ కోసం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ లో అయితే 33,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము ప్రతిపాదించాం అధ్యక్ష. సో ఎక్కడా కూడా ఎటువంటి 32,141 కోట్ల రూపాయలు బడ్జెట్ నిమిత్తమే ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నటువంటి నెంబరు అవాస్తవం అధ్యక్ష. అది కూడా నేను కనుక్కున్నాను. దాని నిమిత్తే ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ లో 32,141 క్రోర్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు ఎలిజిబిలిటీ ఉన్న 50 ఇయర్స్ అందరికీ 50 ఇయర్స్ పెన్షన్ ఇవ్వడానికి కూడా మేము ఒక ఎలక్షన్ ప్రామిస్ ఉంది అధ్యక్ష. దానికి కార్యాచరణ చేస్తున్నాం. దానికి ఒక ఎస్టిమేటెడ్ నెంబర్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా దాన్ని అమలు పరచడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. పవన్ కళ్యాణ్ ను తమ్ముడు అని పిలవాలంటేనే సిగ్గుగా ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ చర్చల జోలికి వస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆయనకు క్షేమకరం కాదని హెచ్చరించారు. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం యత్నిస్తుంటే దానికి మద్దతు ఇవ్వడం పవన్ కళ్యాణ్ కు తగదన్నారు. గెలవక ముందు కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించిన పవన్ నేడు నాగబాబుకు పదవి కట్టుబెడుతున్నారని దుయ్యబట్టారు. మార్చి 31న విశాఖలోని తమ చారిటీలను సీజ్ చేస్తామని జీవీఎంసీ ప్రకటించిందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జ్యుడిషియల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడమై. ఏయ్ పవన్ కళ్యాణ్, నీకు దమ్ముందా? అరడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? మార్చి 5వ తారీఖుని
పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి 10/12/25 ది పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది. ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే? రే ఓఎస్డి ఆనంద్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి రా IAS IPSలు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి ఆర్డర్లు పాస్ చేస్తే సస్పెండ్ చేయిస్తా. కేఏ పాల్ ఎవరో మీకు తెలుసు. నేను శపిస్తే మీరు మీ కుటుంబం ముక్కలైపోతారు. 7 ముక్కలైపోయారు. పాపం రాజశేఖర రెడ్డి గారికి తెలియక చనిపోయే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టి సొసైటీలను అవి లాక్కోవాలని రాత్రి మీద పాస్ చేసేసారు. వార్నింగ్ ఇచ్చా. అలాంటి తప్పులు 5 చేశారు. మొక్కలు అయిపోయి మొక్కలు దొరకలా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సాహసించలే. ఆయన మనుషులు 2-3 సాహసించారు. లాస్ట్ 5 years తిరుపతిలో ఒకసారి నా మీద దాడి, తిట్టాను, తప్పులు సరిచేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు నన్ను అటాక్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా విశాఖపట్నం జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా? లోకేష్ చేయిస్తున్నాడా? చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేయిస్తున్నారా? నా చారిటీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా. విశాఖ వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఇన్నాళ్ళు పార్టీలో బలవంతంగా అంటిపెట్టుకుని ఉన్న కొందరు కార్పొరేటర్లు ఒక్కొక్కరు చేజారిపోవడం జీవీఎంసీ రాజకీయాలను మరింత హీటెక్కించిందనే చెప్పాలి. కొందరు మహిళా కార్పొరేటర్లు విజయవాడ వేదికగా పచ్చ కండువాలు కప్పుకొని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ పదవి కాలం 4 ఏళ్లు పూర్తయ్యాకనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అనే నిబంధన కారణంగానే వీరు ఇన్నాళ్ళు పార్టీలో ఉన్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో మిగిలిన కార్పొరేటర్లను ఎలాగైనా కాపాడుకోవాలన్న ధ్యేయంతో పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు విశాఖలోని పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. వాస్తవానికి జీవీఎంసీలో మహిళా కార్పొరేటర్లు వైసీపీలో 27 మంది, టీడీపీలో 10 మంది ఉన్నారు. అలాగే బీజేపీలో 1, జనసేన పార్టీలో 1 వంతున ఉన్నారు. తాజాగా 13వ వార్డు నుంచి కెల్లా సునీత, 15వ వార్డు నుంచి అప్పారి శ్రీవిద్య, 17వ వార్డు నుంచి గేదెల లావణ్య, 23వ వార్డు నుంచి గుడ్ల విజయసాయి, 73వ వార్డు నుంచి భూపతిరాజు సుజాత టీడీపీలో చేరిపోయారు. మరి కన్నబాబు చేస్తున్న బుజ్జగింపులు, ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. విశాఖలో సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండర్ మహమ్మద్ హనీఫ్ సారథ్యంలో సిఐఎస్ఎఫ్ యూనిట్ కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 8 మంది మహిళా ఉద్యోగులతో పాటు మొత్తం 50 మంది ఉద్యోగులు 25 రోజుల పాటు కోస్టల్ కారిడార్ ర్యాలీ సిఐఎస్ఎఫ్ బృందం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూర్మనపాలెం వద్ద ఉక్కు కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద కాసేపు సిఐఎస్ఎఫ్ సైకిల్ యాత్ర బృందం సేద తీరింది. కాగా 9 రాష్ట్రాల సముద్ర తీరాలను తాకుతూ 6553 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులతో పాటుగా యువత ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సిఐఎస్ఎఫ్ ఈ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ నెల 30 నాటికి ఈ సైకిల్ ర్యాలీ కన్యాకుమారికి చేరుకుంటుందని సిఐఎస్ఎఫ్ బృందం సభ్యులు తెలిపారు. यूनिट से राइजिंग डे का वजह से साइकिलिंग जो कर रहे हैं 6553 किलोमीटर्स, बहुत अच्छा का बात है. ये जनता को एक एक्सपेरिमेंट देने के लिए सीएसएफ ने अनाजमी को इसको बारे में स्टूडेंट्स हो गया, बाकी जो पब्लिक हो गया, इनको जानने के लिए ये साइकिलिंग का शुरुआत किया है. గ్రీనిషా, మేము సిఎస్ఎఫ్ నుంచి వస్తున్నాము. ఈ సైకిల్ ర్యాలీలో 50 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో 8 లేడీస్ కూడా ఉన్నారు. మేము వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి దాకా ఈ సైకిల్ ర్యాలీని 25 డేస్లో కవర్ చేస్తున్నాం. కన్యాకుమారిలో 31st ల్యాండ్ చేస్తాం. ఈ ఇంపార్టెంట్ ఏంటంటే దీనిది మేము కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం, కోస్టల్లో స్మగ్లింగ్స్, డ్రగ్స్ అలాంటి చాలా జరుగుతున్నది. అక్కడున్న పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ సైకిల్ ర్యాలీని తీసుకొని వచ్చాము. మన నుంచి సహాయం కోరుకునే వారికి కొంత సమయాన్ని స్వచ్ఛందంగా కేటాయించగలమా? అలాంటి సేవాభావం మీలో ఉంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా చేరొచ్చు. మనం నివసించే ప్రదేశంలో వృద్ధులకు, ఒంటరి జీవనం చేసే వారికి మన సేవల్ని విస్తరింప చేయవచ్చు. రాజస్థాన్ లో వయోవృద్ధులకు అండగా ఉండేందుకు పీసీ జైన్ అనే ఒక సామాన్యుడు స్థాపించబడ్డ సంస్థే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు విశాఖలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాథమిక అవగాహన సదస్సు జరిగింది. దీనిలో సంస్థ వ్యవస్థాపకులు పీసీ జైన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వేదిక పంచుకున్నారు. ఈ సంస్థ సేవలను, విధి విధానాలను తెలుసుకుని ఒక మంచి బ్రిడ్జ్ సంస్థగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. living either in the cities or వాళ్ళు బతుకుతెరువు కోసం
విదేశాలకు వెళ్ళి పని చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ సెక్టర్. వాళ్ళు బయట US లో UK లో పని చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇండియాలో ఉంటున్నారు. ఆ సీనియర్ సిటిజన్స్ ఒక సమస్యల్ని మనం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మిగతా యంగర్ పాపులేషన్ కూడా ఎంతో కొంత ఉంది. సో ఈ రెస్పాన్సిబిలిటీని చక్కగా మనము ప్లాన్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ ని టేక్ కేర్ చేయాలంటే దానికి ఒక విధానం అవసరం. విధి విధానాలు అనేది చాలా అవసరం. సో ఏ విధంగా మనం అమలు పరుస్తాము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ని, హౌ డు వి ఎన్ష్యూర్ అని ఆలోచించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు డైరెక్షన్స్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ వారు వివిధ పాలసీస్, వివిధ అప్రోచెస్ అన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేసిన వాటిల్లో ఈ టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ వాళ్ళకు నచ్చడం వల్ల వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి దాన్ని అన్ని కూడా చూసి వాళ్ళతో మాట్లాడి దాంట్లో సంతృప్తి పొందడం వల్ల మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం నగరంలో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. విశాఖ జిల్లా డిజేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ, మన చుట్టూ ఉండే వృద్ధులకు సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి కోసం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని, టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి వారి సేవాభావాన్ని చాటుకోవచ్చని తెలిపారు. నా పేరు మాధవి అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్జెండర్స్ విశాఖపట్నం. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఆల్రెడీ రాజస్థాన్లో స్టార్ట్ అయింది. ఎవరైతే PC జైన్ అనే ఫౌండర్ ఉన్నారో వారు ఈరోజు ఇక్కడ విశాఖపట్నానికి విచ్చేశారు. ఇది విశాఖపట్నాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేస్తూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి మనకి ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండవు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏదైతే వెబ్సైట్ రూపకల్పన చేశారో అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరికైతే అవసరం ఉంటుందో, వృద్ధులు కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులు కొంచెం ఏజ్ ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, సింగిల్గా ఉండే వృద్ధులు కానివ్వండి, వాళ్ళకి ఫలానా అవసరం ఉంది అంటే వాళ్ళ వెబ్సైట్లో రిక్వెస్ట్ పెడతారు. నాకు ఈ సో అండ్ సో అవసరం ఉంది, నాకు ఈరోజు హాస్పిటల్కి అర్జెంట్గా వెళ్ళాల్సింది, నాకు ఎలాంటి ఎయిడ్ అయినా మీరు ఇవ్వండి అని అంటే, ఎవరైతే వాలంటీర్గా సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కలిగిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ గో అండ్ గివ్ దేర్ సర్వీస్ టు దట్ నీడీ పర్సన్ అనమాట. సో ఇలా సర్వీస్ చేసినందుకు వాళ్ళకి అమౌంట్ రాదు. వాళ్ళు ఏమొస్తుందంటే జస్ట్ వాళ్ళ పాస్బుక్లో టైం క్రెడిట్ అవుతుంది. వీళ్ళు ఇంత టైము వాళ్ళ కోసం సేవ చేశారు. ఆ సేవ చేసిన వ్యక్తికి అవసరమైనప్పుడు అగైన్ హీ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ అదర్స్. నేను ఇంత సేవ చేశాను, నాకు ఇప్పుడు ఈ అవసరం వచ్చింది, దయచేసి నాకు హెల్ప్ చేయండి అని హీ కెన్ గివ్ ఏ రిక్వెస్ట్ అనమాట. ఇదంతా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. లోకల్లో ఉండే వాళ్ళకి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళకి ఈ యాక్సెస్ ఎక్కువగా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇందులో ఎలాంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే సర్వీస్ తీసుకోవడము, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అంతే, అలా ఏమీ లేదు. ప్రస్తుతానికైతే అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ఎస్ ఎవరైతే సేవ చేద్దాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరికి సేవ చేయాలనేది చాలా మందికి తెలియదు. అలాగే నాకు ఫలానా సర్వీస్ అవసరము అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరిని అడగాలనేది వాళ్ళకి తెలియదు. సో ఇది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులోనే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చెయ్యాలి అనుకునే వాళ్ళు వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సేవ చేస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నారావారిపల్లెలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారా ఇందిరమ్మ, నారా రోహిత్, నారా గిరీష్లతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని, ఆయన సతీమణి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. కాగా రక్తదానం చేసిన వారికి నారా కుటుంబ సభ్యులు ధృవపత్రాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు. నాని
ఏపీలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రతిపాదనలపై వ్యతిరేకత మొదలైంది. విశాఖలోని ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన ఉచిత వైద్యాన్ని వ్యాపారమయం చేసే ఆలోచనల్ని ప్రభుత్వం విరమించుకోవాలని రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఏఎంసీ మాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎన్ రాజు హితావు పలికారు. ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా 35 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాను. వైద్య విద్య అన్నది మిగిలిన విద్యల కన్నా ఇది విభిన్నమైనటువంటిది. ముఖ్యంగా ఏంటంటే కేవలం విద్యే కాకుండా వైద్యాన్ని అందించే ఒక సాధనం ఇది. చాలా మంది ప్రజలకి ఉపయోగపడేది. ఇవాళ ఒక కేజీహెచ్ ఉందంటే కేవలం అది ఒక కాలేజ్ కింద ఎవరమో చూడము, అది ఒక పెద్ద ఆసుపత్రి అనే దాని పేరు ఉంది. అంటే ముఖ్యంగా బడుగు వర్గాలకి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా అదే ఒక పెన్నిదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఆ విధమైనటువంటి అవసరాలను తీర్చగలిగే శక్తి దానికి ఉండదు. అంటే ఈ కిందలో ఉండే వాళ్ళకి వైద్యం అందే అవకాశాలు ఉండవు. కేవలం విద్యను విద్య కిందకుండా విద్య అనేది ప్రైవేట్గా ఉండడం అన్నది న్యాయం కాదు. ముఖ్యంగా వైద్య విద్య అన్నది అసలు న్యాయం కాదు. ఎందుకంటే దానివలన ఒకటి చాలామంది కింద స్థాయిలో ఉండేవాళ్ళు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండదు. రెండవది కింద స్థాయి ఉండే వాళ్ళకి వైద్యం అందే అవకాశం ఉండదు. ఇదేదో వీళ్ళందరికీ ఏదో సామెత చెప్పినట్లు ఉన్న మందు కొండ బనాలకి మందు వేస్తే ఉన్న మందు నాలుగు ఊడింది అన్నట్లుగా ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రైవేటు వాళ్ళని ఉద్ధరించడానికే తప్పితే కేవలం బయటకు మాత్రం ఇదేదో కింద స్థాయి వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఇస్తున్నాము, మిమ్మల్ని తీసుకెళ్ళి హెవెన్హిల్స్లో వైద్యం చేయిస్తున్నాము, అపోలోలో వైద్యం చేస్తున్నాము అన్న పేరుకు తప్పితే ముఖ్యంగా ఏం జరుగుతోంది అక్కడ? కొంతమందికి బిర్యానీ ఇస్తున్నాం, మిగిలిన వాళ్ళకి గంజి కూడా ఇవ్వటం లేదు. సో అట్లా జరిగిపోతోంది ఈ వ్యవస్థ. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు ముఖ్యంగా వైద్య విద్యని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటే చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2 కాలేజీలు ప్రైవేట్ చేసినందుకే ఆయన పదవే ఊడిపోయింది, క్యాపిటేషన్ ఫీజు పెట్టినందువల్ల. సో అట్లాంటిది ఇవాళ దానికి ఎటువంటి ప్రజల నుండి ఆగ్రహం రాకపోవడమే దీనికి కారణం. ప్రజాగ్రహం వస్తే కానీ ఇలాంటి వాటిని ఆపడం చాలా కష్టం. వస్తుందని ఆశిద్దాం. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విశాఖపట్నం. నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే నేను చదువుకున్నాను. అందువల్ల నాకు ఈ సబ్జెక్ట్ మీద కొంతవరకు అవగాహన ఉన్నా నా యొక్క ఉద్దేశం, ఒపీనియన్ కూడా తెలియజేయాలని చెప్పేసి సమావేశానికి వచ్చాను. మొట్టమొదటిసారిగా వైద్యాన్ని ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మన అదృష్టమో దురదృష్టమో కానీ మనకున్నటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కార్పొరేట్ సీఎంగా రావడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజేషన్ అనేటటువంటి పేరుతో గవర్నమెంట్ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసి వాళ్ళకు బెనిఫిట్ వచ్చేటట్టుగా చూశారు. దీనివల్ల కమర్షియలైజ్ అయిపోయి హెల్త్ తాలూకా ఖర్చు సామాన్య మానవుడికి అందే అవకాశం కూడా ఉండదు. చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11వ జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలు ప్రారంభించారు. ఈ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలను మోహన్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు, ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు తదితరులు దేశ నలుమూలల నుంచి వచ్చిన చిత్రలేఖనం కళాకారులకు పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఈ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలను తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కళాకారులు గీసిన చిత్రాలను విశ్వవిద్యాలయంలో ప్రదర్శనగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. చిత్రలేఖనం కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ 2014లో స్థాపించాం. ఇది 11వ ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం. భారతదేశంలోనే కాదు, బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం.
ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చినారు. ఈరోజు 11th ఎడిషన్ జరుగుతుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ. మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది. ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు 11th ఎడిషన్ కండక్ట్ చేయడం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకి గురవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కోత కారణంగా తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇక్కడ కోత నివారణకు జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ 232 కోట్ల రూపాయలతో టెట్రావాల్ నిర్మాణం చేపట్టాలని డిపిఆర్ నివేదికను రూపొందించడం తెలిసిందే. ఈ నివేదికను సభా కమిటీ ఆమోదించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలి సమావేశాల్లో ఆయన ఉప్పాడ కోత విషయమై మాట్లాడారు. తద్వారా తీర ప్రాంత గ్రామాలను రక్షించాలని ఆయన కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. పిఠాపురం నియోజకవర్గంలోని 5 తీర గ్రామాలను సముద్రం క్రమంగా కలిపేసుకుంటుంది అధ్యక్ష. 1989 నుంచి ఏటా 1.23 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వస్తుంది అధ్యక్ష. 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేమం, సుబ్బవరం, ఉప్పాడ, అమీనాబాద్, కొమరగిరి గ్రామాలు సముద్రంలో క్రమంగా కలిసిపోతున్నాయి అధ్యక్ష. దీని నివారణ కోసం జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది అధ్యక్ష. ఈ మేరకు మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక డిపిఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రస్తుతం సలహా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. ఈ కమిటీ దీని ఆమోదాన్ని తొందరగా తెలిపి ఆ గ్రామాలను రక్షించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలించడంతో కుక్కునూరు భద్రాచలం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వేలూరు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారి రాళ్లు తేలి మోకాళ్ల లోతు గుంతలు పడి ప్రజలకు 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష నరకం చూపించింది. వాహన చోదకులు గుంతల వల్ల తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కొందరైతే ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి భయపడి ప్రయాణాలు రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రహదారిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం 34.50 కోట్లు మంజూరు చేసింది. ఎంపీ మహేష్ కుమార్ చేసిన కృషి ఫలితంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభించినట్టయింది. కుక్కునూరు మండలం అండి, కుక్కునూరు మండలము పోలవరం దండి. అవునండి, ఎగ్జాక్ట్లీ అండి. అతను ఏం చేశాడు, జిఎస్బి డబ్బులు వేసేసి వదిలేశాడు. అది టోటల్ గా ప్రాబ్లం అయిపోతుందండి. అది చాలా ప్రాబ్లం అవుతుంది. బిల్లు కావాలనే వాడు అర్థం పని చేసేసి కాంట్రాక్టర్ చేయకపోతే కాంట్రాక్టర్ మార్చైనా వేరే చేసేటోడు కానీ ఇచ్చేసి పనైనా చెప్పేయండి. అది చాలా ఇబ్బంది అవుతుందండి. అది మీరు కూడా పట్టించుకోలేదు. రోడ్లు ఎట్లా కంప్లీట్ చేస్తారండి? మాకు రోడ్డు తిరగాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయంటున్నారు వాళ్ళు. టర్మినేట్ చేసండి, వేరే వాళ్ళు ఎవరైనా చేసేటోళ్ళకి ఇవ్వండి. నేను రేపు మాట్లాడి ఎల్లుండి వచ్చి అతను వాటరింగ్ చేస్తే చేస్తారు, లేకపోతే అతను టర్మినేట్ చేస్తారు. ఏదో ఒకటి సీరియస్ వర్క్ చేయమనండి, చేసి బిల్లులు ఎట్లా ఒకటి వచ్చేట్లు మేము మాట్లాడుకొని చేస్తామండి. బట్ వర్కే చేయకుండా మధ్యలో ఆపేసి వర్క్ నేను బిల్లులు ఇచ్చే వరకు నేను పని చేయనంటే మాత్రం టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. వర్క్ జరుగుతుంది. మళ్ళీ 10 వర్కుల్లో వాళ్ళ బిల్స్ ఎట్లయినా ఇస్తామండి. ఎట్లయినా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, బిల్స్ ఇస్తాం. బట్ పని అయితే జరగాలి కదండి. మీరు ఎట్లా అనేది మీరు యాక్షన్ తీసుకోండి ఎస్సీ గారు. నాకు ఆ రోడ్ కంప్లీట్ అవ్వాలి. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో వైద్యులకు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ మీడియాతో మాట్లాడారు. లింగ నిర్ధారణ ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్ లేదా స్కానింగ్ సెంటర్, ల్యాబ్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులకు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం మీద అవగాహన కల్పించామని ఆయన వివరించారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ మనకి పీసీపీఎన్డిటీ యాక్ట్ మీద ట్రైనింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. మనకి గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు ఎవరైతే స్కాన్ సెంటర్స్ నడుపుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ మీద మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటే సెక్స్ని రివీల్ చేయకూడదు.
పిల్లలు మనకి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సమానమే. సొసైటీలో మనకి ఆడపిల్లల శాతము తగ్గుతూ ఉంది, భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటికి ఏంటంటే స్కాన్ సెంటర్స్ లో సెక్స్ రివీల్ చేయడం అనేది క్రైమ్. అది ఏ డాక్టర్ కానీ ఆపరేట్ చేసే రేడియాలజిస్ట్ కానీ ఎవరైనా కూడా సెక్స్ ని రివీల్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ మనకి ఆ విధంగా మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి ఈరోజు ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మనకి ఫారెన్సిక్ ప్రొఫెసర్ హెచ్ఓడి గారు మనకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. అలానే ఈ మీటింగ్ కి మరి ఈ పీసీపీఎన్డిటి యాక్ట్ ని మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రోప్రియేట్ అథారిటీ ఉంది, దానికి చైర్మన్ గారు, కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. అలానే ఎస్పీ గారు, అలానే మనకి ప్రిన్సిపల్ జడ్జి గారు, అలానే డిఎంహెచ్ఓ గారు, అలానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్స్ అందరూ మెంబర్ గా ఉండి ఈ యాక్ట్ ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మనకి డిస్ట్రిక్ట్ లో 158 స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలానే మనకి ఏఆర్టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా పిల్లల్ని కంటారు కదా, ఏఆర్టీ సెంటర్స్ ద్వారా అవి లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి. సో అవి మన దగ్గర ఒక 5 రిజిస్టర్ అయి ఉన్నాయి మన జిల్లాలో. సో వీటిని తరచుగా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అలానే ఎక్కడ కూడా వైలేషన్స్ లేకుండా చూస్తూ ఉన్నాము. అలానే మనకి డెకాయ్ ఆపరేషన్స్ ఈ సంవత్సరంలో 40 జరిగినాయి. డెకాయ్ ఆపరేషన్స్ అంటే ఒక యాంటీనేటల్ ఉమెన్ ని తీసుకొని వెళ్ళి స్కాన్ చేయిస్తాం. స్కాన్ చేయించి ఆవిడ చేత అడిగిస్తాం. ఆవిడ ఎవరో తెలియదు, వాళ్ళకి తెలియదు, డబ్బులు కట్టి మామూలుగా అడిగిస్తాం, మాకు సెక్స్ చెప్పండి అని. అలాగే ఎవరైనా వాళ్ళకి అన్ని కూడా మైక్ అది పెట్టి రికార్డింగ్ తో పంపిస్తాం. సో అలా ఎవరైనా మనకి దొరకడం జరిగితే మనకి ఈ పీసీపీఎన్డి యాక్ట్ కింద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఇలా మన జిల్లాలో ఈ విధంగా ఈ పీసీపీఎన్డిటి యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతాం. సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేస్తా ఉన్నాము. అది 347 దాకా సర్ప్రైజ్ విజిట్స్ చేసాము, 40 డెకాయ్ ఆపరేషన్స్ చేసాము. అందరికీ మేము తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలు అప్పుడు పెళ్లిళ్ళు చేయొద్దు, 18 ఏళ్ళు దాటితేనే మ్యారేజ్ చేయాలి. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన తర్వాతే తనకి అన్ని కూడా మానసికంగా అవయవాల పరంగా మెచ్యూరిటీ అనేది వస్తుందన్నమాట. సో ఆడపిల్లలు ఖచ్చితంగా 18 ఏళ్ళు దాటిన తర్వాత మ్యారేజ్ చేయాలి. అలానే ఆడపిల్లైనా మగపిల్లైనా ఈ రోజు సమాజంలో సమాన గౌరవంతో బతుకుతా ఉన్నారు. సో అందరినీ కూడా ఈ యాక్ట్ ని అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటాం. రీసైక్లింగ్ హీరోస్ ని గుర్తించి సత్కరించాలని ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఈయుబిట్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలోని ఎంవిపి కాలనీ సమత డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో గ్లోబల్ రీసైక్లింగ్ డే వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ప్రజలను రీసైక్లింగ్ చేయమని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా ప్రవీణ, గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. సో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, అంటే ఆ ట్రైన్ స్టేషన్ పేరు తెలియదు. అయితే ట్రాక్ కి మధ్యన వాటర్ పైప్స్ ఉంటాయి ఫిల్ చేయడానికి, రీఫిల్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ స్టేషన్ పీపుల్ వాళ్ళకి జనరల్గా స్టేషన్ అనగానే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వేస్ట్ బాటిల్స్ అవుట్ సైడ్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ బాటిల్స్ని కట్ చేసి దాంట్లో మట్టేసి దాని మీద మొక్కలేసి ఈ వాటర్ పైప్స్ ఏదైతే ఉంటుందో దానికి వేలగట్టారు. సో ట్రాక్కి మధ్యలో ఈ కోసం వాటర్ పైప్ ఉంటుంది రీఫిల్లింగ్ కోసం రెండు పక్కన. ఆ వాటర్ పైప్ అంతా కూడా ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు గ్రీన్ కాన్సెప్ట్. అక్కడ లాజిక్ ఏంటంటే ఓన్లీ జస్ట్ సింపుల్ వాట్ కాల్స్ అన్ వేస్ట్ బాటిల్స్. ఆ బాటిల్ కూడా ఇఫ్ యూ జస్ట్ త్రో దట్ లైక్ దట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అంటే చాలా హానికరం కూడా. అది డిజాల్వ్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? సో మళ్ళీ దాన్ని డిజాల్వ్ అవ్వడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. దాని బదులు వీ కెన్ మేక్ ఇట్ ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని వీ కెన్ కన్వర్ట్ ఇట్ టు అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? అలాగా మీరున్న ఏ పని చేసినా సరే ఏదైనా ఒక వస్తువు పనిపిస్తే దాన్ని ఎలా రీసైకిల్ చేయొచ్చు. ఒక పేపర్ తయారు చేయాలంటే ఎన్నో చెట్లు వీ హ్యావ్ టు కట్ డౌన్. అదే ఆ పేపర్ మీరు వాటిని మళ్ళీ రీయూజ్ చేసి ఐ థింక్ యూ నో వెదర్ యూ నో నాట్, ఇక్కడ మన కాలేజ్లోని ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా మనం వావ్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కంపెనీ.
అండ్ దే హ్యావ్ అ టైఅప్ విత్ ఐటీసీ కంపెనీ వాళ్ళు, భద్రాచలం ఐటీసీ తోటి టైఅప్ ఉన్నది. సో ఇక్కడ మన ఈ వేస్ట్ కానీ ఏ రకమైన రికార్డ్స్ కానీ న్యూస్ పేపర్ ఏ వేస్ట్ ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే పంపించేస్తే మనకి మళ్ళీ వాళ్ళు దే గివ్ బ్యాక్ యాజ్ A4 సైజ్ షీట్స్ ఇస్తారు మనకి. సో మనం ఎన్ని కేజీలు వేస్ట్ ఇస్తే దానికి ఇంత ప్రపోర్షన్లోని వాళ్ళు దే గివ్ బ్యాక్ అగైన్ పేపర్ ఫర్ అస్. సమత డిగ్రీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను ఇన్ బాటనీ డిపార్ట్మెంట్. ఈరోజు మనం గ్లోబల్ రీసైకిల్ డే గురించి మాట్లాడడానికి ఈ సెషన్లో ఉన్నాము. నిజానికి రీసైకిల్ చేయటం అంటే ఆల్రెడీ ఒక వస్తువుని యూజ్ చేసిన వస్తువుని మళ్ళీ రెండోసారి యూటిలైజ్ చేసుకునేలాగా పనిచేయటం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఉన్న ఏదైనా ఒక మట్టితో మనం తయారు చేసిన ఒక వస్తువు ఉందనుకుందాం, అది పగిలిపోయిన తర్వాత మనం అనుకుంటాం దానికి యూజ్ లేదు బయట పడేయాల్సిందే అని. కాకపోతే అలా బయట పడేయటం వలన అది మళ్ళీ పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి దానిని మళ్ళీ రెండోసారి వాడుకుంటే సేమ్ మెటీరియల్ రెండోసారి మనం ఉపయోగించినట్టు అవుతుంది. కాబట్టి కొత్తగా మళ్ళీ మెటీరియల్ కోసం మనం ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. పైగా మళ్ళీ రీసైకిల్ చేయటం వల్ల అదే మెటీరియల్ యూటిలైజ్ అవుతుంది. కాబట్టి సో అక్కడ మనం స్పేస్ని కూడా ఎక్కువ వినియోగించిన అవసరం లేదు. దీంతో పాటు పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ పొల్యూషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్లాస్టిక్. కాబట్టి ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకుండా ఉండలేని సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో మనకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీ క్యారీ అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తాం, క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తాం. దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం మార్గాలు ఉపయోగించినప్పటికీ ఎక్కడో ఒక చోట ప్లాస్టిక్ను మనం వాడటం అవసరం అయిపోతుంది. సో ఇలాంటి ప్లాస్టిక్ని మళ్ళీ నన్ను తయారు చేయాలి అంటే ఉదాహరణకు ఒక బాటిల్ ఉంది, మనం ఇంట్లో వాడుతున్నాం, మళ్ళీ ఇంకొక బాటిల్ వాటర్ కావాలంటే ఇంకొక బాటిల్ తయారు చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఇవ్వాలి. అలా 2 సార్లు మనం 2 బాటిల్స్ ఫిల్ చేసి 2 రోజులు వాడుకునే బదులు ఇదే వాటర్ బాటిల్ మళ్ళీ వాడినా లేదా రీసైకిల్ చేసి మళ్ళీ దాన్నే చేసుకుంటే సేమ్ మెటీరియల్ మనం యూస్ చేస్తున్నాం. సో ఎక్కువ మెటీరియల్ వాడనక్కర్లేదు, పర్యావరణానికి పొల్యూట్ చేసేది, ఎకానమీ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఈ 2 పర్పస్ల మీద మనం రీసైకిల్ అనే ప్రాసెస్ని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ పేపర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అంటే చిరిగిపోయిన పేపర్ల నుంచి ఆ పేపర్ మళ్ళీ మనం దాని పేస్ట్ తయారు చేసి దాంతో ఇంకొక కొత్త పేపర్ తయారు చేయొచ్చు. యాస్టీస్గా వైట్ పేపర్ అంత రాకపోవచ్చు, కాకపోతే దీన్ని అదర్ పర్పసెస్ పైన యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ సెకండ్ క్వాలిటీ ఉన్న పేపర్ కాబట్టి. సో అలానే వుడ్ పోయింది, దాని నుంచి మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఒక క్లాత్ చిరిగిపోతే క్లాత్ నుంచి, ఇలా మనకు కావాల్సిన మెటీరియల్స్ నుంచి, అంటే మనం వేస్ట్గా పడేసిన మెటీరియల్ నుంచి ఇంకా అక్కడతో దాని లైఫ్ అయిపోయిందని కాకుండా మళ్ళీ దానికి రెండోసారి లైఫ్ ఇవ్వటం అనమాట రీసైకిల్ చేయటం అంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.